చాలా పెట్టుబడి పెట్టడం జరిగింది. యువత మీద పెట్టిన పెట్టుబడికే ఈరోజు మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఎకానమీస్, వరల్డ్స్ లార్జెస్ట్ 4th లార్జెస్ట్ ఎకానమీ అనేది అయింది. అంటే యువత మీద ఉన్న పొటెన్షియల్ అట్లాంటిది. ఈరోజు కాలక్రమేణా మనం చూస్తే ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 5 to 10 ఇయర్స్లో ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యాధి, అది ఒక డిసీజ్ అని అనొచ్చు. అంటే సమాజానికి వచ్చిన ఒక డిసీజ్ అని మనం అనుకోవచ్చు. దీనివల్ల చాలామంది పిల్లలు పాడవుతున్నారు. జస్ట్ ఒక 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్ వచ్చే ఒక ఎలివేటెడ్ ఫీలింగ్, ఒక హై కోసం ఎంటైర్ జీవితంని నాశనం చేసుకుంటారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత పెద్ద చేసి మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉంటారు. మీకు కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. అదన్నీ గుర్తుపెట్టుకుని ఇట్లాంటి వ్యసనాలకి ఎవరు లొంగకుండా, దీంతో పాటు మనం ఒకళ్ళు బాగుపడడం ఒక ఎత్తు, అంటే అప్రమత్తంగా ఉండడం ఒక ఎత్తు. మా పరిసరాల్లో, మా చుట్టుపక్కల, మా కాలేజీలలో, మా స్కూళ్ళల్లో, మా ఇంటి పక్కల కూడా కొంచెం మీరు అప్రమత్తంగా ఒక విజిలెంట్గా మీరు ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇట్లా ఉన్నారు అని తెలిస్తే కాన్ఫిడెన్షియల్గా మీరు లోకల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కానీ వేరే యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఎవరికైనా మీరు తెలియజేసినప్పటికీ కూడా మనము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ ముందు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. యూ కెన్ బికమ్ ఎనీథింగ్. అంటే ఒక పిల్లాడు పుట్టినప్పుడు ఆయన ఏదైనా అవ్వచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక పోలీస్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఆస్ట్రోనాట్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. అంత పొటెన్షియల్ ఉంటుంది మనకి, ఏదైనా చేయొచ్చు. కానీ ఇట్లాంటి దారి తప్పడం వల్ల, ఇట్లాంటి వ్యసనాలకి మనము లొంగిపోయి దారి తప్పడం వల్ల దాన్ని వృధా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఇట్లాంటి దానికి లొంగకుండా మీరు అప్రమత్తంగా ఉండి మీ చుట్టుపక్కల పరిసరాలని కూడా అప్రమత్తంగా ఉంచాలని కోరుతూ, ఈరోజు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన పోలీస్ సిబ్బందికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ